రాష్ట్రంలో వైసీపీ తన కేడర్ను నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సి వస్తుందని ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎట్టకేలకు ఎన్డీఏ కూటమి ప్రపంచం సృష్టించిందని వైసీపీ తన కేడర్ను నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సి వస్తుందని ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి పేర్కొన్నారు. ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ చరిత్రలో ఏ పార్టీ కూడా వైసీపీలాగా దుర్భర ఓటమిని చవిచూడలేదని 2019 ఎన్నికల్లో టీడీపీ 23 ఎమ్మెల్యే సీట్లు సాధించి ప్రతిపక్షంలో నిలిచిందన్నారు. వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదని, తమ అధినేత చంద్రబాబు సూచనల మేరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఒక 4-5 రోజులు అసెంబ్లీ కూడా జరుగుతుంది. బడ్జెట్ సెషన్ జరగలేదు కాబట్టి తొందరలో బడ్జెట్ సెషన్ కూడా పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు ఏ డిపార్ట్మెంట్ కేటాయించాలో, ఎట్లా వనరులు సమకూర్చుకొని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. అంటే ఆయన చెప్పినాడు, గతంలో మాదిరిగా నేనేదో కొంతమంది అధికారులు చెప్పిన మాట విన్నాను, అట్లా లేకుండా మీరు ప్రజలు ఎవరైనా చెప్పని నేను డైరెక్ట్గా వింటా. ఏదో అధికారం మీద ఆధారపడిన దానివల్ల నష్టాలు జరిగిపోయినాయి. అటువంటి పరిస్థితి లేదు. నేను ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎవరు వచ్చినా కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను. ప్రజారంజకంగా నేను పరిపాలన చేస్తాను. గతంలో మాదిరిగా ఈ బ్యూరోక్రాట్స్ అనేది ఎక్కడ కూడా దూరం పెట్టేసి ప్రజా పరిపాలన తప్పనిసరిగా చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల విషయాల నుంచి ఇన్నేళ్ళు సంవత్సరాలు పార్టీలకు ఎన్నో కష్టాలకు నష్టాలు కోర్చుకొని తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా నిలబడి అన్ని రకాల వారిని ఆదుకుంటానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ప్రభుత్వ పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కూడా అన్యాయాలు జరిగింటే మా దృష్టికి తీసుకొని వస్తే అది భూములకు సంబంధించింది కానీ, ఆస్తులకు సంబంధించింది కానీ, డబ్బులకు సంబంధించింది కానీ ఏదైనా కూడా నాకు అన్యాయం జరిగింది పలాని వారి వల్ల అంటే తప్పకుండా మేము వాటిని పరిశీలనలోకి తీసుకొని వానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ప్రభుత్వం పార్టీ వాళ్ళు ఎంత తొందరపడినా నేనైతే నిబ్బరంగా ఎవరు ఎప్పుడు ఏం చేయాలో నాకు గతంలో నేను 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు తీసుకొని పోతాం. ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే పరిస్థితుల్లోకి తీసుకొని పోయి ఇప్పటికే ఒక మెడికల్ కాలేజీ, కుందుపెన్న వరద కాలువ, కొన్ని ప్రామిసెస్ చెప్పి ఉంటాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడు చెప్పినాడు. రాజోలి ఆనకట్ట మన ప్రాంతానికి అయితే గతంలో పునాదిరాళ్ళు వేసి ఆగిపోయినాయో అవన్నీ కూడా మొదలుపెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. నేనేమి నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరు వచ్చినా మాట్లాడవచ్చు.